నరసింహ గారు లైన్లో ఉన్నారు. నమస్తే నరసింహ గారు. ఆస్మానా? నజ్మానా? ఓకే నజ్మా గారు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి బాబుది. అబ్దుల్ హసీద్. స్పెల్లింగ్ చెప్పండి. HASEED హసీద్, అబ్దుల్ హసీద్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 28/11/2013. అమ్మా ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? బాగా ఏడిపిస్తున్నాడా స్కూల్కి వెళ్ళకుండా? ఈ బాబు డేట్ ఆఫ్ బర్త్ 28 అమ్మా. 28వ తారీఖు పుట్టితే లైఫ్ చాలా బాగుంటుంది. 28వ తారీఖు పుడితే. కాకపోతే ఫ్యామిలీ లైఫే డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీనే మెయిన్ పర్టికులర్గా ఆలోచించాలమ్మా. 28వ తారీఖు ఎవరు పుట్టినా కానీ వీళ్ళు మంచి స్టేజ్కి వెళ్తున్నారు. టాటా గారు కూడా 28వ తారీఖే పుట్టారు. వీళ్ళంతా మంచి స్టేజ్కి వెళ్తారు, బాగా చదివి మంచి జాబులు అన్నీ వస్తాయి. కానీ పర్సనల్ లైఫ్ బాగోదమ్మా. మీ అబ్బాయి డెస్టినీ 18 యూనిఫామ్లు వేసుకునే జాబులు చేస్తారు. పోలీసు, ఆర్మీ, నేవీ ఇలా యూనిఫామ్లు వేసుకునే జాబులు చేస్తారు. మీ అబ్బాయి పేరు వచ్చేటప్పటికి హసీద్ అనేటువంటి పేరు కూడా చాలా బాగా పెట్టావు. కానీ మీ అబ్బాయి పేరులో 13వ నంబర్ ఉన్నది. 3 13 9 18 అని. అరే 13 18 జోలికి వెళ్ళొద్దురా అని చెప్తుంటారు ముస్లిమ్స్. ఈ 13వ నంబర్ ఉందమ్మా. ఎలా ఉందంటే మీరు ఒక్కసారి మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని హసీద్ అని చెప్పి కొడితే 13వ నంబర్ వస్తుంది. ఈ 13వ నంబరు అంతా మొండితనానికి సంబంధించినటువంటి నంబరు. అన్ని నోటి దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నంబరు. ఒకవేళ జాబ్ 1/2 మార్కులో మిస్ అయింది, 1 మార్కులో మిస్ అయింది అంటారు. అందరూ అదే నంబర్ అమ్మ. అదంత బాగాలేదు. ఒక్కసారి మీదే ఊరు? ఒక్కసారి ఆ 4000 నంబర్కి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కుడిచేయి ఫోటో, సెల్ఫీ, ఫేస్ ఫోటో అన్నీ కూడా పంపియమ్మ. మొత్తం స్టడీ చేసి ఆ 13వ నంబర్ లేకుండా సెట్ చేసి మీకు పంపిస్తాను. ఇక అక్కడి నుంచి మీ అబ్బాయి బాగా చదువుకొని జీవితంలో చాలా బాగా పైకి రావడానికి అన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నాకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయమ్మా. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వసంత గారు లైన్లో ఉన్నారు. నమస్తే వసంత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 26, 1991. జనవరి 26, 1991. ఏం చేస్తుంటామ్మా ఇప్పుడు నువ్వు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు సార్. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నేను నర్సింగ్ చేశాను. ఓకే, 26 వాళ్ళకి తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా. నర్సింగ్ కోర్సు నీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మ్యారేజ్ అయిందా లేదా? అయిపోయింది సార్. 2 kids కూడా. ఓకే ఓకే. నిన్ను అందరూ ఏమని పిలుస్తారు? వసంత అని పిలుస్తారా? అవును సార్, వసంత. VASANTHA. వసంతాలో తాగుడింతం ఉందమ్మా. సమంతాలో తా ఉందమ్మా. నాగ చైతన్యాల్లో తా ఉంది. ఈ తాగుడింతం ఉంటే, తాగుడింతం ఉన్నటువంటి వాళ్ళకి పనులు ఆలస్యం అవటం కానీ, లేదంటే పర్సనల్ లైఫ్ ఇబ్బందిగా ఉండటం కానీ ఇలా జరుగుతూ ఉందమ్మా. ఆ వసంతాలో తా లేకుండా చూసుకోండి అమ్మా. ఈ రేవతి, ఈ సమంత, ఇలా తా, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ ఇలా తాగుడింతం వచ్చినటువంటి వాళ్ళందరూ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మా. ఏదైనా 26వ నంబర్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాకపోతే ఎర్లీ లైఫ్లో మొదట మంచి ఏజ్లో ఉన్నప్పుడే మంచి గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతారంట. తర్వాత వీళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. నీకైతే గవర్నమెంట్ జాబ్కి చాలా బాగా అవకాశాలు ఉన్నాయమ్మా. 26వ నంబర్ కాబట్టి వీళ్ళు ముందు బాగా కష్టపడి జీవితంలో బాగా కష్టపడి పైకి వస్తారు. జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆ వసంతాలు ఆ తాగుడిందును తీసేసి చక్కగా ఏదైనా వాసవి కానీ అలా మంచి పేరు పెట్టుకోమ్మా. అలా మంచి పేరు పెట్టుకొని అలా పేరుతో పిలిపించుకో చాలు. సర్టిఫికెట్లు ఏం మార్చక్కర్లేదు. అలా తాలేని పేరుతోటి పిలిపించుకుంటూ ఉంటే మీ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ వస్తుంది నీకు. అలా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఆ 4000 నెంబర్కి ఒక్కసారి నీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ పెడితే నీకు ఒక మంచి పేరు పంపిస్తాను. నీకు ఎప్పుడు జాబ్ వస్తుంది, నీ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లస్ నీకు
ఎలా పిలిపించుకుంటే నువ్వు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నీ కూడా పంపిస్తానమ్మా. అవన్నీ ఫాలో అవుతూ ఉంటే నీకు మంచి జాబ్ వస్తువే కాకుండా నీ కుటుంబం అంతా కూడా బాగా డెవలప్ అవడానికి అన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.